హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అత్తమ్మస్ కిచెన్. ఈరోజు అత్తమ్మస్ కిచెన్లో అత్తమ్మ చేత్తో ఆంధ్ర స్టైల్లో సాంబార్ రెసిపీని తయారు చేసుకోబోతున్నామండి. ఇది అన్నం లేదా టిఫిన్లోకి చాలా రుచిగా ఉంటుందండి. చాలా ఈజీగా, సింపుల్గా, రుచిగా ఏ విధంగా ఈ సాంబార్ని తయారు చేసుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దామండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా కందిపప్పును ఉడికించుకోవాలి. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని ఒక గ్లాస్ కందిపప్పుని 2-3 సార్లు వాష్ చేసుకున్నాక ఒక 3 గ్లాసులు వాటర్ని అయితే యాడ్ చేసుకుని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుని 4-5 విజిల్స్ వచ్చే వరకు కందిపప్పుని అయితే మెత్తగా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. సాంబార్లోకి మనకు కావాల్సిన కూరగాయల ముక్కలన్నిటిని కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు సాంబార్ ఎందులో అయితే మనం పెట్టుకుంటున్నామో ఆ గిన్నెలోకి అన్ని కూరగాయ ముక్కలు వేసుకుని కొంచెం ఉప్పు, తగినంత కారం, కొంచెం పసుపు వేసుకుని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని కూరగాయ ముక్కలన్నిటిని ముందుగా ఉడికించుకోవాలి. కూరగాయ ముక్కలన్నీ కాస్త మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు, అలాగే ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న చింతపండు రసం, ఉడికించి పెట్టుకున్న కందిపప్పును కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి కలుపుకున్న తర్వాత కొంచెం బెల్లం, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడి కూడా వేసుకుని ఒక 10 నుండి 15 నిమిషాల వరకు 2 పొంగులు వచ్చే వరకు సాంబార్ని అయితే మరిగించుకోవాలి. ఈ విధంగా సాంబార్ పొరుగుతున్నప్పుడు తురుము పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా వేసుకుని ఫైనల్గా తాలింపు అయితే వేసుకోవాలండి. తాలింపు కోసం ఒక గిన్నెనైతే పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇంగువ, అలాగే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని తాలింపు మంచి సువాసన వచ్చిన తర్వాత సాంబార్లోకి తాలింపుని తిరగమూత వేసుకోవాలండి. అంతేనండి, సింపుల్గా ఎంతో ఈజీగా రుచిగా తయారు చేసుకుని సాంబార్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. అలాగే ఈజీగా కూడా అయిపోతుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. మరి మా వీడియోస్లో కంటెంట్ ఉందనిపిస్తే ప్లీజ్ మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.